పార్టీ మొత్తాన్ని గూడా ఒక పక్కన ఓడిపోయినా సరే వెళ్ళాలి. మన అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున పోరాటం చేయాలి. మన సంఖ్య తక్కువైనా మన మాట గట్టిగా ఉండాలి అన్న పందాలో చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్యలో ఇంకా హ్యూమిలియేషన్ గావచ్చు, లేదంటే కరోనా టైం గావచ్చు, మిగతా గావచ్చు, స్టేట్‌కున్నటువంటి వీటన్నిటిలో లేదు ఇంకా బలంగా దీన్ని బయటికి తీసుకెళ్ళాలి. పబ్లిక్ ఇంకా చెయ్యాలి అన్న దాంతో నారా లోకేష్ అంటే వీళ్ళని పేరుకి తండ్రి కొడుకులు గాని ఒక రామలక్ష్మణుల కోఆర్డినేషన్ తోటి ఇప్పటివరకు కూడా చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి హనుమంతుడి బలం బాగా కరెక్ట్ టైమ్‌లో తోడైంది. సో, ఆ బలంతోటి ముందు ముందు ఇంకేం చేయబోతున్నారు? పవన్ గారు, మీరు చూస్తే అసెంబ్లీ టైంలో గూడా గతంలో మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ మనం రేజ్ చేస్తునింది ప్రజల సమస్యలకు ట్రూ. సంబంధించింది. అదే విధంగా లోకేష్ గారు పాదయాత్రలో గూడా ప్రతిరోజు ఎవరెవరు ఏమేమి సమస్యలు చెప్తా ఉండారు, సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుండారు. మీడియాకు గూడా ఇస్తా ఉండారు. అంటే కేవలము ప్రజల సమస్యల గురించే ఐదర్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మనం మాట్లాడుతా ఉండాం. లోకేష్ గారి పాదయాత్రలోనే స్పెషల్ అన్ని రోజులు వారు లేవనెత్తిన ఏ ఒక్కదానికన్నా ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, మేము ఈ తప్పుకి మేము ఈ యాక్షన్ తీసుకున్నామని చెప్పినారా? అంటే ఎంత లోకువ వీళ్ళకి ఉండిందో చూడండి. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి నాయకుడిని ఒక మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి ఒక మంత్రి స్థాయి చేసిన వాళ్ళ దాకా వాళ్ళ కుటుంబంనో, వాళ్ళ అనుచరులనో ఆర్థికంగా టార్గెట్ జేసి, కనీసము వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళ ట్రూ. మంత్లీకి గూడా జరిగే విధంగా ఆ డెప్త్‌కి పోయినారు. వాస్తవంగా ఇయన్నీ బయటికి చెప్పలేదు. ఎందుకు అనంటే, మన గౌరవం గూడా తగ్గినట్టుంటది. ప్రజల్లో మనం గూడా లోకువ అవును. అవుతామేమో, లేతే ప్రజలు భయపడిపోతారేమో మన కాడర్ గూడా. ఆయనకే ఆ విధంగా జేస్తుంటే మనకేం జేస్తారు అని జెప్పి. సో, ఏ లెవెల్‌లో వీళ్ళు చేసినారు అనంటే, అది అన్‌పార్డనబుల్ అండి. సో, ఇంత జరిగినా గాని చంద్రబాబు గారికైనా, లోకేష్ గారికన్నా మా నాయకులందరూ గట్టిగా ఈ సపోర్ట్‌గా మీరన్నారు హనుమంతుడి విధంగా అని అన్నారు గదా! ఎందుకు అనంటే ఈ బాధ ఒకటి. ఒకటి అనుభవిస్తున్నారు. నెక్స్ట్ రాబోయే తరం ఏమి గా క అవ్ కాబోతా ఉంది అనే బాధ అందరి లోపల గూడా ఉంది. సో, అందుకని మోస్ట్ ఆఫ్ అవర్ లీడర్స్ నిజంగానే హనుమంతుల రకంగా చంద్రబాబు నాయుడు గారి ఎనకాల, లోకేష్ గారి ఎనకాల మా మా సీనియర్ లీడర్స్ అందరూ చానా కష్టపడి పనిజేశారు. ఒక విధంగా నేను చెప్తాను. దే ఆర్ ఆల్ అన్‌సంగ్ హీరోస్ చానా మంది. ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఎట్టనో, ట్రూ. అట్లాంటి వాళ్ళు వీళ్ళు అంతకన్నా ఎక్కువ అనుభవించినారు. అంతకన్నా ఎక్కువ శాడిజము బ్రిటిష్ వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళు చూపియటం జరిగింది. అయినా తట్టుకొని నిలిచినారు. సో, ఆ బ్యాడ్ టైమ్ అయిపోయింది. సో, ఆ రాక్షస పాలన అయిపోయింది. ఇప్పుడు ఇంకా అయన్నీ అనుకోని బాధపడటం కూడా దండగా. ఇటువంటిది మళ్ళా జరగనీయకుండా ప్రజల ఇంట్రెస్ట్, రాష్ట్ర ఇంట్రెస్ట్ జరిగే విధంగా ఈ ఫర్దర్ స్టెప్స్ ఉండబోతాయని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. సో, 'పవన్ కళ్యాణ్' సపోర్ట్ అంటే ఇందాక మీరన్నారు మొత్తం యెస్. మన యెస్. వాళ్ళందరూ ఇలా యెస్. ఉన్నారు, ఇంత సపోర్ట్ ఉన్నారు ఇదని. బట్ ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో అసలు కన్సల్ట్ చేసారా? బాబు గారితోటి మాట్లాడి ఏం జెప్పారు? ఏంటి? ఎందుకంటే నార్మల్‌గా చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు పెట్టుకోవాలి అంటే ఓ వారం, 10 రోజులు డిస్కషన్‌లు జరుగుతాయి. ఒక్కోసారి 2, 3 సంవత్సరాలు జరిగిన యాహ్! సందర్భాలు గూడా ఉన్నాయి గతంలో. అవును. అలాంటిది వితిన్ సెకండ్స్‌లో అలా లోపలికి వెళ్లి కలిసి వచ్చిన వెంటనే మేము మీతో కలిసి పోటీ చేస్తున్నాం అన్న ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడానికి ఆయనకెన్ని గట్స్ ఉన్నాయో, యెస్ మేమందరం బయటికి వెళ్తున్నాం కలిసి అని చెప్పడానికి లోకేష్ కూడా అంతే స్పీడప్ అయ్యారు. ఇద్దరు కలిసి చేసిన దానికి ఈరోజు ఇంత మ్యాండేట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో, మీ ఒపీనియన్ ఏంటి 'పవన్ కళ్యాణ్' పొజిషన్ మీద? లోకేష్ గారు మాత్రము అనేక సార్లు, అనేక మీటింగ్స్ పబ్లిక్‌లో గూడా చెప్పటం జరిగింది. పర్సనల్ డిస్కషన్‌లో గూడా చెప్పటం జరిగింది. ఆ రోజు రాజమండ్రి జైలు నుంచి బయటకు రాంగానే అనౌన్స్ చేసి అంటే అన్నిటికన్నా కష్టకాలం అదే. అన్నిటికన్నా వర్స్ట్ పరిస్థితి ఒక రాజకీయ నాయకుడికదే. ఆ టైంలో వాలంటీర్‌గా వచ్చి నేనుంటాను, మీకు అండగా ఉంటాను అనంటే, చానా థాంక్‌ఫుల్‌గా ఉండారు లోకేష్ గారు. అది ఎప్పటికి మర్చిపోరు. సో, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికి వారు జేసిన ఆ స్టెప్‌కి, ఆ గౌరవము, గుర్తింపు ఎప్పటికి ఉంటది. అది అది ఇన్‌ఫాక్ట్ ఒక పర్సనల్ రిలేషన్‌షిప్ లాగా బిల్డప్ అయింది ట్రూ. దాని తర్వాత. సో, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అవమానపరిచినారు, ఆయనను గూడా ఏ విధంగా తిరగనీయకుండా జేశారు. ఆయనకు గూడా అవన్నీ గుర్తుండాయి. సో, ఇక్కడ ఒక కామన్ గోల్ అయిపోయింది. రామలక్ష్మణులు అనే దానికన్నా గూడా కలిసి మనము చేయాలా అనే విధంగా అన్నదమ్ములనొచ్చు, రామలక్ష్మణులనొచ్చు. సో, అదొక బాండ్ ఏర్పడిపోయింది. ట్రూ. విత్ ఎ కామన్ గోల్. సో, ఇక్కడ ఎలా అయిపోయిందంటే సార్ ఈ పాయింట్ చాలా మంది చెప్పేది అంటే ఈ కాస్ట్‌ని టార్గెట్ చేసి డివైడ్ అండ్ రూల్ తోటి ఇప్పటివరకు పరిపాలన సాగింది. బట్ ఎప్పుడైతే 'పవన్ కళ్యాణ్' బాబు గారు కలిసారు అన్న ఒక పాయింట్ వచ్చిన తర్వాత దేర్ ఇస్ నో కాస్ట్ ఈక్వేషన్స్.
అంటే ఇప్పటిదాకా అంటారు కమ్మోళ్ళకి, కాపులకి పడదు కొంచెం. ఇద్దరి మధ్యలో బ్యారియర్స్ ఉంటాయి అన్న ఇది మామూలుగా మాట్లాడతారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆ బ్యారియర్స్ అనేవి పూర్తిగా బదలగొట్టేసారు. ఇన్‌ఫాక్ట్ నా మిత్రులు కొందరు కమ్మ కులానికి చెందిన వాళ్ళు నాతో చెప్పటం ఏందంటే, చానా కాన్స్టిట్యుయెన్సీస్‌లో కమ్మ వాళ్ళ కన్నా కాపులే ఇంకా ఎక్కువ పని చాలా చేసినారు. యాక్టివ్‌గా ఉన్నారు. చాలా గట్టిగా పని చేశారు అని చెప్పి ఆన్ లైటర్ నోట్ చెప్పటం జరిగింది. సో, ఎవరి వంతు వాళ్ళు చేశారు. ఎందుకంటే, ఆ కాపు కమ్యూనిటీలో కూడా అర్థమైపోయింది. ఏ విధంగా మానిప్యులేట్ చేస్తా ట్రూ. వచ్చినారు. ఏ విధంగా కొందరు కోవోట్స్, ముద్రగడ ఇటువంటి వాళ్ళని ఎట్లా ఫైనల్‌గా అది అర్థం కాల. కొన్ని నెలలు పట్టింది అందరికి అర్థమయ్యేదానికి. లాస్ట్‌కి వచ్చేదలికే. ముద్రగడ అన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన పేరు మార్చుకుంటున్నారంట పద్మనాభ రెడ్డి రెడ్డి. కింద. అది ఇప్పుడే చూసానండి ఆ వీడియో కూడా. సో ఈవెన్ ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను 2, అవును. 3 డేస్ లో గెజెట్ తెచ్చుకొని చెప్తాను అవును. అని చెప్పి. గెజెట్ కూడా ఇస్తున్నానని చెప్పి చెప్పినాడు. మరి అది రేపటి నుంచి నేను కూడా రెడ్డిని అని చెప్పొస్తే లేదు అసలు ఆయన సీరియస్‌గా ఉన్నట్టున్నాడు. వీడియో రిలీజ్ చేసాడు. ఇప్పుడే చూసాను నేను ఇందాక మార్నింగ్. సో, అది ఖచ్చితంగా ఆయన అదే రూట్‌లో ఉన్నాడు. సో, అంత సీనియర్ మనిషి, అంత ఎక్స్‌పీరియన్స్ ఉండే ఆయన అదేందో నాకు 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 చాలా ఆశ్చర్యంగా ఉంది. అది స్కూల్‌లో పిల్లకాయలు మాట్లాడినట్టు అనిపించింది. సరే ఏదున్నా గాని వైసీపీతో పాటు ఇటువంటోళ్ళందరూ కూడా సైడ్ లైన్ అయిపోతే బెటర్ లెండి. ఫర్ ద పాలిటిక్స్ ఇన్ కమింగ్ డేస్. అయితే సరే స్టేట్ గురించి అని చెప్పి పొత్తులు పెట్టుకోవడం ఒకటైతే టికెట్ల పంపిణీ దగ్గరకొచ్చేసరికి కొంతమందికి వైఎస్ఆర్‌సీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ముఖ్యంగా ఇందులో బెంజ్ మినిస్టర్ అని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ పేరు పెట్టినటువంటి గుమ్మనూరు జయరాం. అంటే అది సామాజిక వర్గ పరంగా తీసుకున్నారా? లేదు ఓన్లీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ‌నే తీసుకున్నారా? సరే ఆయన గెలిచాడు కాదని నేను అనట్లేదు. బట్ ఆ రోజు ఏదైతే అచ్చెన్నాయుడు గారిని ఇంత ఇబ్బంది పెట్టి పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి వ్యక్తిని ఇంత చేసినటువంటి వ్యక్తి టీడీపీలోకి వచ్చారు. వచ్చి గెలిచారు. సో దీన్ని ఎలాగ సమాజానికి మీరు చెప్తారు? మీరడిగినది కొంచెం డిఫికల్ట్ ప్రశ్నే. చాలా మంది అనంతపురం జిల్లాలో గూడా ఈ ప్రశ్న లేవనెత్తడం జరిగింది. కానీ మా పార్టీలో ఉండేదొకటి. ఒక అధినేత డెసిషన్ తీసుకున్న తర్వాత మనకి నచ్చినా, నచ్చకపోయినా దానితో ముందుకు పోవాలా అనేది ఒక అన్‌రిటెన్ రూల్. సో, యెస్. డెఫినైట్‌లీ ప్రశ్నలైతే లేవనెత్తడం జరిగింది. కానీ ఒక అండర్‌స్టాండింగ్ చంద్రబాబు గారి మనసులో ఉండింది. తప్పు జేసి, మేము తప్పు జేసినాము. మేము సరిదిద్దుకోవాలా అని ఒక అవకాశం ఎవరన్నా కోరితే, అటువంటి వాళ్ళకి ఇచ్చి మెయిన్ స్ట్రీమ్‌లోకి తేవటం అనేది ఈస్ ఎ రైట్ వే టు గో ఫార్వర్డ్. వాళ్ళని టోటల్‌గా దూరం పెట్టేయటం అనే దానికన్నా గూడా ఒక ఛాన్స్ ఇచ్చి ముందుకు తీసుకొని రావటం మంచిదని. గతం మీరు జూస్తే హార్డ్ కోర్ నక్సలైట్స్ ట్రూ. అటువంటి వాళ్ళని కూడా జనజీవనంలోకి చంద్రబాబు గారు తీసుకొనొచ్చినారు గదా! యూ వన్ ఆఫ్ ద ఫస్ట్ మినిస్టర్ పర్సన్. సార్ ఇప్పుడు మినిస్టర్ అయింది. సీత సీతక్క, గారు గూడా వారు చెప్పిందదే. నన్ను ఇన్‌ఫాక్ట్ ఎన్‌కౌంటర్ నుంచి గూడా కొందరిని కాపాడినాడు అని కొండా జెప్పి. ఫ్యామిలీ. సో, అది చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉండే గొప్పతనము. దాన్ని ఇటు ఇంటర్ప్రెట్ జేయొచ్చు, అటు ఇంటర్ప్రెట్ జేయొచ్చు. కానీ ఒక అవకాశం ఇచ్చి మనుషుల్ని ముందుకు తేవటం అనేది అది ఒక గొప్ప హ్యూమన్ క్వాలిటీ. ఆ విధంగా చూస్తే బాగుంటదని జెప్పి నేను సో భావిస్తున్నానండి. ఇప్పుడు తప్పు చేశాము అని దగ్గరకొస్తే ఒక ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు బాబు గారు. నాట్ ఇన్ ఆల్ కేసెస్. ఇప్పుడు అట్లే కొందరిని మనం యాక్సెప్ట్ చేయలేదు. హూ హాడ్ రియల్ టెయింటెడ్ ఇమేజ్. బట్ ఈయన కొంచెం ఫైటింగ్ స్పిరిట్‌తో రావటం జరిగింది. అదే విధంగా మా ఆదిమూలము గూడా సత్యవేడు గూడా. ఆయన గూడా వీళ్ళు చేసిన తప్పులన్నీ ఎట్లా చేసినారో చెప్తే, వారికి గూడా అవకాశం ఇవ్వటం జరిగింది. సో, అప్పటికి దేర్ వాస్ ఎ లాట్ ఆఫ్ ఇది. ఎందుకంటే మనకే చానా మంది ఉన్నప్పుడు మళ్ళా వాళ్ళెందుకు గావాలా అని ట్రూ. చెప్పి. బట్ కొన్ని డెసిషన్స్ అక్కడక్కడ వారి వారికొచ్చిన సర్వే ఇన్‌పుట్స్ అయితే ఏముంది, వారికొచ్చిన సమాచారం ప్రకారం అయితే వారు తీసుకోవటం జరిగింది. అండ్ సిన్స్ హి హాస్ ఎ లాట్ మోర్ ఇన్ఫర్మేషన్ మా అందరికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వారి దగ్గర ఉంటది గనక, మేము గూడా వారి డెసిషన్ కరెక్టే అని జెప్పి జనరల్‌గా భావిస్తామండి. అంటే ఏమైపోతుందంటే రేపు పొద్దున్న అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ఆ రోజు అదే స్థానంలో ఉండి మాట్లాడినటువంటి మనిషి ఈ రోజు ఫ్లిప్ అయ్యి అంటే పార్టీలు మారడం తప్పా? రైటా? అనేది నేను అనను. అది రాజకీయంగా వాళ్ళ అవసరం కోసం అనుకోవచ్చు. లేదు వాళ్ళ భవిష్యత్తు కోసం అనుకోవచ్చు. లేదు వాళ్ళ ఆశయాల కోసం అనుకోవచ్చు. పార్టీలు మారుతారు. మారకుండా ఉంటారు. ఇండిపెండెంట్స్‌గా ఉండొచ్చు. బట్ సెషన్స్‌లో ఈ ఆరోపణలు ఉన్నటువంటి మనిషి రేపు పొద్దున్న ఇదే ఈఎస్ఐ స్కామ్‌కి సంబంధించి విచారణకొస్తే కమిషన్ ఆయన మీద వేయగలుగుతుందా మీ ప్రభుత్వం? దట్ ఈస్ ఎ డిఫికల్ట్ క్వెషన్ టు ఆన్సర్. బట్ టు సమ్ డిగ్రీ అవి అంత సీరియస్ కాదు అని చెప్పి ఎగ్జామిన్ చేసి అనుకోని ఉండుంటారేమో. బట్ ఐ కెనాట్ గివ్ ఎన్ ఎగ్జాక్ట్ ఆన్సర్. సో, లెట్ అస్ సీ. లెట్ అంటే అస్ సీ. ఇవన్నీ చాలా మందికి నా అవును. ఒక్కడికని కాదు సార్. చాలా హ్మ్. మందికి ఉన్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే అంటే నేను జెప్పినాను గదా! అందరిని తీసుకోలేదు. మధ్యలో కొందరు అందరిని తీసుకోన్నారు అని కొందరి కాదు. మీద ఖచ్చితంగా తప్పు చేస్తుండారు అనే సమాచారం మాకు వచ్చిన వాళ్ళ దగ్గర అక్కడ ఎంటర్‌టైన్ జేయలేదు.
కొంచెం గ్రే ఏరియా ఉండో, కొంచెం డౌట్ ఉండో, లేకపోతే 100% అది కరెక్ట్ కాదు అనే వాటిల్లో కొన్ని ఎక్సెప్షన్స్ లో చంద్రబాబు గారు ఈ డెసిషన్ తీసుకోవటం జరిగింది. సో బహుశా ఈయన కూడా ఆ కేటగిరీలో ఉండారు అని నేను అనుకుంటున్నాను. మేబీ, మేబీ ఆర్ మే నాట్ బి. అవును. ఈఎస్ఐ స్కామ్ అని చెప్పి అచ్చెన్నాయుడు గారిని, అంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, మంచి హైట్, బలంగా ఉన్నారు మనిషి. ఓ 10 రోజులు తిండి తినకపోయినా సరే, ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఆయనకేం కాదు అనుకున్న సిట్యుయేషన్ అయితే పెద్ద ఇబ్బంది లేదు. ఉమ్. మెంటల్‌గా హింసించి, ఆయనకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉంటే అన్ని కిలోమీటర్లు ఆయన్ని తీసుకొచ్చి హాస్పిటల్‌కి మార్చండి, ఇక్కడ నాకు ట్రీట్‌మెంట్ వీళ్ళు ఇవ్వట్లేదు అని జెప్తే, అటు కోర్ట్‌కి, ఇటు దీనికి ఇట్లా తిప్పి మొత్తానికి వేరే చోటకి ఎప్పటికో ఇది జేశారు. దాదాపు ఆయన గూడా ఓ 50 రోజులు, 55 రోజులు చాలా ఇబ్బంది పెట్టారు. అవును. ఆ పెయిన్ అంతా కూడా ఇప్పుడు అక్కడ కూర్చొని ఇది కేసు లేదు, ఏం లేదంటే ఈ పెయిన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇలాగా ఒక ఇన్సిడెంట్ గాదు. పార్టీకి సంబంధించిన లీడర్స్ అందరిలో అనేకమైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి సొల్యూషన్ ఎక్కడొస్తుంది రేపన్న రోజు? న్యాయం ఎక్కడ జరుగుతుంది? పౌల్ గారు, ఇది కేస్ విషయంలో కూడా మీరు ఒకటి చెప్పింది. రెండోది, రాజకీయ నాయకుడికి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన కాన్స్టిట్యుయెన్సీ. అట్లా అనేక దగ్గరలో సొంత నియోజకవర్గాలు కూడా త్యాగాలు చేసి ఒక్ ఇచ్చి, మా దేవినేని ఉమ గారు ఎగ్జాక్ట్‌లీ. ఎవరితో పోరాడినారో ఇన్ని రోజులు వారికే త్యాగం చేసి వారికే సపోర్ట్ చేయాల్సొచ్చింది. సిమిలర్‌లీ చాలా కేసులు చాలా దగ్గర జరిగినాయి. సో, చంద్రబాబు గారు చెప్పింది ఏంది అనంటే, మన స్వార్థాలు అన్నీ పక్కన పెట్టి, ఎంత చిన్న హెల్ప్ ఎవరెవరు ఇయ్యగలుగుతారో అన్నీ మనం కలుపుకొని పోవాలా. దేన్ని కాదనకూడదు. ఒకే ధ్యేయం ఏందంటే, ఈ రాక్షసుడిని ఓడించాల జగన్మోహన్ రెడ్డిని. ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. సో, మనం అందరం చేసేది ఈస్ ద సాక్రిఫైస్ అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పటం జరిగింది. సో, ఎవ్వరి వల్లన్నా కొంచెం బెనిఫిట్ వస్తది. ఈ పోరాటంలో హెల్ప్ అవుద్ది అని అనుకున్నత ఇట్ వాస్ ఎ ట్రేడ్ ఆఫ్. సో, ఈయన ఇట్లాంటి ఇట్లాంటి తప్పులు, ఇట్లాంటి స్వార్థాలు, లేకపోతే నాకు గావాలా అని అనుకోవటం, ఇట్లాంటియన్నీ మనం చూసుకుంటా పోతే, మన అసలు ధ్యేయం అనేది మనం ఫెయిల్ అవుతాము అని జెప్పి, కొన్ని కాంప్రమైజెస్ చేయాల్సొచ్చింది. ట్రూ. సో, ఒక రాక్షస సంహారం జేయాలంటే, కొన్ని, కొన్ని త్యాగాలు జేయాల్సొస్తది. అట్లాంటి కొన్ని త్యాగాలు జరిగినాయి. సో, సో దట్ ఈస్ ద వే టు లుక్ అట్ ఇట్ అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. చూద్దాం సార్. మరి ఎలాగా పరిపాలనలో వచ్చిన తర్వాత ఎన్ని ఇలా ఉంటాయి ఏంటనేది. సో ఇంకొకటేంటంటే రాజకీయాల్లో మార్పు. అంటే ప్రతి 10 ఏళ్లకి గూడా ఒకటే పార్టీ కంటిన్యూయస్‌గా అధికారంలో ఉండదు, లేదు ఉంటుంది అన్న సిట్యుయేషన్స్ ఇప్పుడు లేవు. రాజకీయ నాయకులు కూడా మేము నిబద్ధతతోటి ఇలాగే ఉంటాం అన్నది కూడా ఈ తరంలో ఉన్నవాళ్ళు లేరు. తెలుగుదేశం పార్టీ అంటేనే నాయకత్వాన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ అంటారు. సో కొత్త నాయకత్వానికి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీరు జూస్తే చాలా మంది ఇప్పుడు యంగ్‌స్టర్స్ ఉండారు మా టీమ్‌లో. సో, ఆ ఫోకస్‌లో పోతా ఉంది. అండ్ కొందరు సీనియర్‌లు గూడా, ఇప్పుడు ఎవరు టికెట్లు ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా గెలిచిన వాళ్ళు గూడా, వారు ముందే చెప్పడం జరిగింది. చాలా వరకు ఆ సీనియర్స్. ఇది మా లాస్ట్ ఎలక్షన్ అని జెప్పి. సో, నెక్స్ట్ ఎలక్షన్‌కి వీళ్ళు గూడా దే ఆర్ నాట్ దే హావ్ ఆల్రెడీ డిక్లేర్డ్ బిఫోర్ హ్మ్. ఓన్లీ. సో, సో ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. రొటేషన్‌లో ఈ విధంగా యంగ్ లీడర్‌షిప్ రాబోతా ఉండరు. సో, నాకు తెలిసి లోకేష్ గారు గూడా హి విల్ టేక్ టోటల్ కంట్రోల్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో, సో పార్టీ ఈస్ వెరీ వెల్ సెక్యూర్. నెక్స్ట్ 30 ఇయర్స్‌కి సరిపోయే ఏబుల్ లీడర్‌షిప్ పార్టీలో లోకేష్ గారు ఇవ్వగలుగుతారు. ఆ నమ్మకం అందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్‌గా ట్రైన్ చేస్తున్నారు. గైడెన్స్ ఇస్తా ఉన్నారు. సో, ఆటోమేటికల్లీ సో ఫ్యూచర్ ఈస్ సెక్యూర్. నాట్ జస్ట్ ఫర్ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రానికి గూడా ఇదొక మంచి సూచక అని నేను భావిస్తున్నానండి.